ఏ శ్రమ కలిగినా, ఏ సమస్య కలిగినా, దేవా అనవసరంగా ఇది నా జీవితంలో నువ్వు అనుమతించలేదు, ఏ అవసరంతో దీన్ని రప్పించావో దాని నుండి నేనేం నేర్చుకోవాలో నాకు నేర్పించు తండ్రి అని దేవుణ్ణి అడుగు. ఎప్పుడు నీ ఊహల్లో దేవుని ఊహలను గురించి ఆలోచించు. నీ తలంపుల్లో అసలు దేవుడు నీ ఎడల ఎలాంటి తలంపులు కలిగి ఉన్నాడో ఒక పేపర్ తీసుకొని, పెన్ను తీసుకొని, అనుకుంటే నా గురించి యేసయ్య ఏమనుకుంటాడు అని రాయి. నేను చెప్పింది ఏమైనా అర్థమైందా? చదువుకున్న వాళ్ళందరికీ చెప్తున్నా. అనుకుంటే నా గురించి ఏం తలొస్తాడు, నేను ఎలా ఉండాలని నా ప్రభు ఊహించుకుంటాడు అని నా ప్రభు యొక్క ఊహలు అనే టైటిల్ పెట్టుకొని కింద రాయి. ఒక్కటైనా నువ్వు నెగిటివ్గా రాస్తావేమో చూసుకో. రాయలేవు. ఎందుకంటే నువ్వు ఘోర పాపిగా ఉండగానే నీ కోసం ప్రాణం పెట్టునంత ప్రేమించాడు. యేసు నన్ను పాటలు ఎక్కువ అవుతున్నాయి. ఇక మనం ముగింపులోకి వద్దాం. ఎంత మాట అన్నాడండి ఆయన? నా వంటి నరుడొకడు నన్ను ప్రేమించిన నా వలన ఫలము గోరు. ఆహా, నీ వంటి పుణ్యునికి నా వంటి పాపితో కేవలం ఏమీ లేక. నిన్నేమన్నా ఉద్ధరిస్తానంట, నేను ఉద్ధరిస్తానా నిన్ను? ఎందుకయ్యా నా కోసం చచ్చిపోయావు యేసయ్యా? యేసు నన్ను ప్రేమించినావు, పాపినైనా నన్ను ప్రేమించినావు. యేసు నన్ను ప్రేమించినావు, పాపినైనా నన్ను ప్రేమించినావు. స్తోత్రం. పాపిని నన్ను ప్రేమించావయ్యా. నువ్వు పాపిగా ఉన్నప్పుడే, క్రీస్తు రక్తములో కడగబడి రక్షణ బాప్తిస్మం పొందక ముందే నిన్ను ప్రేమించినవాడు ఈరోజు మారు మనసు పొంది, బాప్తిస్మం పొంది, ఆయన రక్తంలో కడగబడి, ఆయన రాజ్య పౌరురాలివై ఇంత ధన్యకరమైన మెట్టులో ఉండగా ఇప్పుడు ద్వేషిస్తాడా? రాసుకో. నేను చెప్పినట్టు ఇంటికి పోయి నోట్స్ తీసుకొని, పెన్ను తీసుకొని, అనుకుంటే ఊహిస్తే తలస్తే నా గురించి యేసయ్య ఏమనుకుంటాడు అంటే, నేను చెప్పనా, నువ్వు రాణివి కావాలనుకుంటాడు, నువ్వు రాజు కావాలనుకుంటాడు. అంతేగాని నువ్వు దీన స్థితిలో ఉండాలని, దిక్కుమాలిన స్థితిలో ఉండాలని అయితే అనుకోడు కదా.